బిగ్ బాస్ హౌస్లో బెజవాడ బేబక్క సంచలనాలు సృష్టిస్తుంది అనుకుంటే వారం రోజులకే ఎలిమినేట్ అయ్యింది. కాగా బిగ్ బాస్ హౌస్లో బేబక్క రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. 14 మంది కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న మొదలైంది. మొదటి వారానికి గాను నాగమణికంఠ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, శేఖర్ భాషా, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క నామినేషన్స్లో ఉన్నారు. నామినేషన్స్లో ఉన్న మిగతా వారితో పోల్చుకుంటే బేబక్కకు కొంచెం ఫేమ్ తక్కువే. బేబక్క సోషల్ మీడియా స్టార్ మాత్రమే, ఆమెకు పెద్దగా పాపులారిటీ లేదు. అందుకే బేబక్క నామినేషన్స్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆమె నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ విషయంలో స్ట్రాంగ్ రీజన్స్ చెప్పలేకపోయింది. అది కూడా ఒక మైనసే అయింది. బెజవాడ బేబక్కకు ఒక వర్గంలో పాజిటివిటీ ఉంది. ఆమె మెచ్యూరిటీగా మాట్లాడుతుంది, సెటిల్డ్గా ఉంటుంది అనే వాదన ఉంది. అయితే బేబక్క ప్రశాంతంగా ఉండటం బిగ్ బాస్ మేకర్స్కి నచ్చకపోయి ఉండొచ్చు. కాంట్రవర్సీకి కామెంట్స్తో కంటెంట్ ఇచ్చే వాళ్లకు మాత్రమే బాగా మైలేజ్ ఉంటుంది. ఏజ్ బార్ అయిన లేడీ కంటెస్టెంట్స్ని హౌస్లో ఉంచరు. గతంలో కూడా ఇది నిరూపితం అయ్యింది. హేమ, కరాటే కళ్యాణి, షకీలా, కిరణ్ రాథోడ్ తక్కువ వారాల్లోనే ఎలిమినేట్ అయ్యారు. వయసు పైబడిన బెజవాడ బేబక్క హౌస్లో టాస్క్లలో పెద్దగా రాణించలేదు అని మేకర్స్ భావించే అవకాశము లేకపోలేదు. కూడా తనని ఇష్టంగా రిసీవ్ చేసుకున్నట్టు నాకు అనిపించలేదు సార్. నాకు చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయినప్పుడు కూడా నన్ను పట్టించుకోలేదు. నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. చివరికి నాగమణికంట, బెజవాడ బేబక్క మిగిలారు. ఉత్కంఠ మధ్య బేబక్క ఎలిమినేట్ అయిందని నాగార్జున చల్లగా చెప్పారు. బేబక్క, యు ఆర్ ఎవెక్టెడ్, ఎలిమినేటెడ్. బిగ్ బాస్ హౌస్లో వారం రోజులున్న బెజవాడ బేబక్క రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారనే చర్చ హాట్ టాపిక్గా నడుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం బేబక్క 1,30,000 రూపాయలు తీసుకున్నారట. ఇది మినిమం రెమ్యునరేషన్. అందరికంటే తక్కువగా వారానికి 1,20,000 రూపాయలు నాగమణికంటకు ఇస్తున్నారని సమాచారం. బెజవాడ బేబక్క ఇష్టపడి బిగ్ బాస్ షోకి వెళ్ళింది. అలాంటి వారు రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేయలేరు. హౌస్లోకి వెళితే చాలని భావిస్తారు. తక్కువ మొత్తానికి ఒప్పుకున్న బేబక్క బిగ్ బాస్ షోకి వెళ్లారట. ఇక అత్యధికంగా విష్ణుప్రియ చార్జ్ చేస్తుందని టాక్. విష్ణుప్రియకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని దాదాపు 2 మిలియన్ల వరకు ఫాలో అవుతున్నారని సమాచారం. యాంకర్ కమ్ యాక్ట్రెస్. ఈ క్రమంలో విష్ణుప్రియ గట్టిగా డిమాండ్ చేసిందట. విష్ణుప్రియకి వారానికి 4 లక్షల రూపాయలు తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతానికి విష్ణుప్రియ టైటిల్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఆమె ఖచ్చితంగా ఫైనల్ కి వెళ్లే అవకాశము ఉంది. నటుడు ఆదిత్య ఓం సైతం పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. అతడు వారానికి 3 లక్షల ఒప్పందంపై హౌస్ లో అడుగు పెట్టాడట. గతంలో ఆదిత్య ఓం హీరోగా పలు చిత్రాల్లో నటించారు. మిగతా కంటెస్టెంట్స్ లో పలువురు 2 నుంచి 2.5 లక్షల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారట. నాకు అది ఉంది, ఇది ఉంది, నా ప్రాబ్లం అయితే నాకు అనవసరం. నేను గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు ఒక అడుగు ముందుకేసిండంటే. ఇవి ఈ వారం విశేషాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి Time9 TV. థ్యాంక్ యూ.